శ్రీమాత్రే నమః. కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి. ఎదురుగుండా ఉన్న బండాసురుడు 10 మంది రాక్షసులను సృష్టించాడట. మళ్ళీ రావణాసురుడిని, హిరణ్యాక్షుడిని, హిరణ్యకశ్యపుడిని సృష్టించాడు. వాళ్ళు 10 మంది మరల పుట్టాము అనుకొని యుద్ధానికి వస్తున్నారట. వారిని అమ్మవారు చూసి ఒక నవ్వు నవ్వింది. వారికేసి ఒక్కసారి చెయ్యి విదిల్చేసరికి ఆమె 2 చేతుల వేళ్ల గోళ్ళ నుండి దశావతారములు పుట్టాయి. రాముడు వెళ్ళి రావణుణ్ణి చంపేశాడు, కృష్ణుడు వెళ్ళి కంసుడిని చంపేశాడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారములన్నీ ఎందులోంచి వచ్చాయి అంటే అమ్మవారి చేతి గోళ్లలోంచే వచ్చాయి. కాబట్టి శ్రీ మహావిష్ణువు మహానందమయి కుమారుడు, ఆనందమయి డింబకుడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. ఎందుకు అంటే ఆయన స్వరూపం మహానందం. ఆయన పేరు కృష్ణుడు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. పోతన గారు మహాభాగవతమును అంతటినీ రచించి ఒక పెట్టెయందు పెట్టారట. ఆయన ఎవ్వరికీ తాను అంత భాగవతమును రచించానని కూడా చెప్పలేదు. ఇది రామచంద్ర ప్రభు సొత్తు, దానిని రామచంద్ర ప్రభువుకు అంకితం ఇచ్చేశాను అని అన్నారు. అప్పుడు కొడుకును పిలిచి ఆ తాళపత్ర గ్రంథములను పూజామందిరంలో పెట్టమన్నారు. ఆ తాళపత్ర గ్రంథములు పూజామందిరంలో పెట్టబడ్డాయి. కొంతకాలం అయిపోయిన తర్వాత పోతనగారి కుమారుడు పెద్దవాడైపోయి అనారోగ్యం పాలయ్యాడు. అతడు తన శిష్యుడిని పిలిచి, మా నాన్నగారు రచించిన భాగవతం ఆ మంజూషలో ఉంది, దానిని జాగ్రత్తగా చూడవలసింది అని చెప్పాడు. తర్వాత కొద్ది కాలమునకు అందులోంచి 4-5 చెదల పురుగులు బయటకు వస్తూ కనబడ్డాయట శిష్యునికి. అప్పుడు ఆ శిష్యుడు మంజూషను తీసి చూశాడు. అందులో ఆంధ్రీకరింపబడిన భాగవతం ఉన్నదట. ఇంత గొప్ప భాగవతం అని అప్పుడు తాళపత్ర గ్రంథములకు ఎక్కించారట. తప్ప పోతనగారు తన జీవితంలో ఎప్పుడూ తను ఇంత గొప్ప విషయమును రచించానని బయటకు చెప్పుకోలేదు. అది పోతనగారంటే మహానుభావుడు, అంత నిరాడంబరుడు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన దమ్మి చూలికైన, విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరతు. ఎంత వినయంగా చెప్పుకున్నారో చూడండి. భాగవతము ఎవరు చెప్పగలరు? భాగవతమును చతుర్ముఖ బ్రహ్మ కూడా చెప్పలేడట. జ్ఞానమునకు